హే విన్నర్స్, మీరు ఎప్పుడైనా ఇలా అనుకున్నారా? ఎదుటి వాళ్ళు మారితేనే నేను వాళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళకి నేను ఎంతో చేస్తున్నాను బట్ వాళ్ళు నా గురించి ఏమీ చేయట్లేదని మీకు అనిపిస్తుందా? నేను ఇంత ఇస్తున్నాను బట్ వాళ్ళు మాత్రం నాకేది రిటర్న్గా ఇవ్వడం లేదు అని మీకు అనిపిస్తుందా? మై డియర్ ఫ్రెండ్స్, ఇలా గనక మీరు ఫీల్ అయినట్టుంటే ప్లీజ్ గమనించండి, ఈ ఆలోచనల వెనుక ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్పబోతున్న స్టోరీ ద్వారా మీకు ఒక క్లారిటీ వస్తుంది. లవ్ అనేది రెస్పాన్స్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. లవ్ అనేది ఒక చాయిస్. ఈ చాయిస్ని మనం తీసుకున్నాం కాబట్టే అక్కడ మనం 100% ఇవ్వాలి. సో ఈరోజు నేను చెప్పబోతున్న స్టోరీ ఏంటంటే ఇట్స్ అ రియల్ స్టోరీ అండ్ దీనివల్ల మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఒకరోజు పూణేలో హెవీ రెయిన్ ఉంది. ఆ హెవీ రెయిన్లో దెర్ ఈస్ థండర్, దెర్ ఈస్ వెదర్ అనేది చాలా డిస్టర్బింగ్గా ఉంది. అక్కడ ఒక క్లినిక్ ఉండేది. ఆ క్లినిక్ పేరు డాక్టర్ కుల్కర్నీస్ క్లినిక్. సో అక్కడ ఒక ముసలైన వచ్చాడు, తన పేరు రాజీవ్. సో రాజీవ్ వెయిట్ చేస్తున్నాడు, నా టర్న్ వస్తుంది, డాక్టర్ పిలుస్తాడు అని. చాలా కామ్గా ఉన్నాడు. సో ప్రతిరోజు మార్నింగ్ వచ్చే అతను ఈరోజు ఈవినింగ్ వచ్చేసాడు. సో అతడు తన టర్న్ వచ్చిన తర్వాత తన డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. సో డాక్టర్కి ఏం చెప్పాడంటే, డాక్టర్ గారు ప్లీజ్ త్వరగా కంప్లీట్ చేయండి, నేను ఇంటికి తొందరగా వెళ్ళాలి. ఈరోజు ఎలాగైనా సరే ప్లీజ్ తొందరగా వెళ్ళాలి, రోజు మార్నింగ్ వచ్చేవాడిని, ఈరోజు ఈవినింగ్ వచ్చాను, ప్లీజ్ నన్ను తొందరగా పంపండి అన్నాడు. సో కానీ ట్రీట్మెంట్ కొంచెం డిలే అయింది. 6:30కి వెళ్ళాల్సిన ఆ పర్సన్ ఆ రోజు 7:30 అయిపోయింది. సో డాక్టర్ సారీ చెప్పాడు. ఐఎమ్ సో సారీ, మీరు చాలా హర్రీగా ఉన్నారు, నన్ను క్షమించండి, బట్ ఈరోజు ట్రీట్మెంట్ కొద్దిగా లేట్ అయింది, ఐఎమ్ సో సారీ. అప్పుడు ఆ డాక్టర్ తనను క్వశ్చన్ అడుగుతారు. క్వశ్చన్ ఏంటంటే, ఎందుకంత తొందరగా వెళ్ళాలనుకున్నారు అని ఆ క్వశ్చన్ అడుగుతారు రాజీవ్ని. సో అప్పుడు రాజీవ్ జెంటల్గా ఒక స్మైల్ ఇస్తూ ఏం చెప్తాడంటే, ఇంట్లో నా వైఫ్ ఒక్కతే ఉంది, తను చాలా సిక్గా ఉంది, ఎందుకంటే తనకు అల్జైమర్ డిసీజ్ ఉంది. అల్జైమర్ డిసీజ్ ఉన్న వాళ్ళు అన్నీ మర్చిపోతారు. సో డాక్టర్ షాక్ అయ్యాడు, ఎందుకంటే డాక్టర్కి ఇన్నాళ్ళు తెలియదు. సో రాజీవ్ చాలా కామ్గా ఉన్నాడు. చాలా కామ్గా ఏం చెప్పాడంటే, ప్రతిరోజు నేను ఆమె దగ్గరికి వెళ్తాను, ఆమెతో టైం స్పెండ్ చేస్తాను, నేను రోజు తనతో ఆడుకుంటాను, ఎందుకంటే మేమిద్దరమే ఉంటాం ఇంట్లో. సో కానీ ఆమెకు నేనెవరో గుర్తులేదు, గుర్తుండదు కూడా, మళ్ళీ అన్నీ మర్చిపోతుంది. సో అప్పుడు డాక్టర్ చాలా ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు డాక్టర్ ఏం అడుగుతారంటే, మరి ఎందుకు వెళ్ళి ఏం ప్రయోజనం, మరి అయితే మీరు ఎందుకు వెళ్తున్నారు, ఎందుకంటే ఆమె గుర్తుండదు, మీరు వెళ్ళి ఆమెతో టైం స్పెండ్ చేసినా తనకేమీ గుర్తుండదు, మరి ఎందుకు వెళ్తున్నారు? కొన్ని క్షణాలు అక్కడ సైలెన్స్గా ఉన్నాడు. బట్ తర్వాత రాజీవ్ ఏం చెప్పాడంటే, మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్, గమనించాలి. సో ఇది చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్. అప్పుడు రాజీవ్ డాక్టర్తో ఏం చెప్తాడంటే, ఆమెకి నేనెవరో గుర్తులేదు, బట్ నాకు తను ఎవరో గుర్తుంది కదా, ఎస్, నాకు తను ఎవరో తెలుసు కదా, నేను ఇవ్వాల్సింది ఏదైతే ఉందో నేను తనకిస్తున్నాను, అంతే, వెరీ సింపుల్. సో మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ అన్కండిషనల్ లవ్. చాలామంది ఏమనుకుంటారంటే, వాళ్ళు నాకు ఇస్తే నేను వాళ్ళకి మళ్ళీ తిరిగిస్తాను, ఇదేంటి బిజినెస్. సో లవ్ అనేది మెమరీ మీద ఆధారపడి ఉండకూడదు మై డియర్ ఫ్రెండ్స్. లవ్ అనేది కండిషన్స్ పైన ఆధారపడకూడదు. లవ్ అనేది అన్కండిషనల్గా ఉండాలి. లవ్ అనేది ఒక ఐడెంటిటీ, లవ్ అనేది ఒక చాయిస్. మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనం లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా బ్యూటిఫుల్ ఎనర్జీ, డివైన్తో కనెక్ట్ అవ్వాలంటే లవ్. సో లా ఆఫ్ అట్రాక్షన్లో మనం లవ్ని కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే ప్రతి ఒక్కటి మన లైఫ్లోకి వస్తుంది. ఇది చాలా డీప్ ప్రిన్సిపల్. మీరు బయట ఏది పొందాలనుకున్నా సరే మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ మన హార్ట్లో లవ్ ఉండాలి, మన పట్ల, మన ఫ్యామిలీ పట్ల, మనతో ఉన్న వాళ్ళ పట్ల. మీరు లవ్ అనే స్టేట్లో ఉంటేనే మీరు ఏదైనా మేనిఫెస్ట్ చేయగలరు, అది మీ రియాలిటీగా క్రియేట్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్లో తనకు బయట నుంచి ఏమి దొరకట్లేదు, బట్ తను ఏదైతే ఇవ్వాలనుకున్నాడో తను కంప్లీట్గా ఇస్తున్నాడు. సో మీరు ఎక్స్పెక్టేషన్ స్టేట్లో ఉంటే మీరు ఎప్పుడు డిసప్పాయింట్ అవుతారు, ఎందుకంటే నాకు దొరకట్లేదు, నాకు వాళ్ళు ఇవ్వట్లేదు, మీరు కంపారిజన్ చేస్తుంటారు, నేను ఇంత ఇస్తున్నాను, వాళ్ళ అక్కడి నుంచి నాకేమీ దొరకట్లేదని. ఫ్రెండ్స్, మరి అన్కండిషనల్ లవ్ అంటే ఏంటి? కంప్లీట్గా ఫోకస్ ఆన్ గివింగ్ ఇట్. ఎస్, అక్కడ అన్కండిషనల్ లవ్ ఉన్నప్పుడు మీలో పీస్ ఉంటుంది, మీలో లవ్ ఉంటుంది, ఫుల్ఫిల్మెంట్ ఉంటుంది. దీనివల్ల మీలో అట్రాక్షన్ పవర్ అనేది పెరుగుతుంది. మన రిలేషన్షిప్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, ఎక్స్పెక్టేషన్స్. అందరూ టైప్ చేయండి, ఎక్స్పెక్టేషన్స్ ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంటాం, ఈ పర్సన్ ఇలా ఉండాలి, ఈ పర్సన్ ఇలా బిహేవ్ చేయాలి, నా వైఫ్ ఇలా బిహేవ్ చేయాలి, మా పిల్లలు ఇలా ఉండాలి, వాళ్ళకి అన్ని రూల్స్ పెడతాం. రైటా? కరెక్ట్. బట్ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ రూల్స్ ఉంటాయి బట్ లవ్ ఉండదు. రైట్? కొన్ని రూల్స్ అయితే ఓకే, బట్ ప్రతిదీ రూల్ ప్రకారంగా ఉండాలంటే జరగదండి. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి వ్యక్తి డిఫరెంట్గా ఉంటాడు, ప్రతి వ్యక్తికి ఓన్ థింకింగ్ ప్యాటర్న్ ఉంటుంది.
మీరు మీ థింకింగ్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వాళ్ళ థింకింగ్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి. వాళ్ళకు ఒక ఓన్ బిహేవియర్ ఉంది, వాళ్ళకు ఒక ఓన్ జర్నీ ఉంటుంది. ఒకరు ఇమోషనల్గా ఉంటే ఇంకొకరు ప్రాక్టికల్గా ఉండొచ్చు, ఒకరు ఫాస్ట్గా ఉంటే ఇంకొకరు స్లోగా ఉండొచ్చు. దీంట్లో ఎవరు రాంగ్ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ డిఫరెన్సెస్ ఉన్నాయి. మీరు మీ రిలేషన్షిప్లో స్ట్రాంగ్గా మూవ్ అవ్వాలంటే, స్ట్రాంగ్గా ముందుకెళ్ళాలంటే ఈ డిఫరెన్సెస్ని గమనించండి, ఈ డిఫరెన్సెస్ని యాక్సెప్ట్ చేయండి, అప్రిషియేట్ చేయండి. ఆ పర్సన్ వేరు, మీరు వేరు, అందరూ డిఫరెంట్గా ఉంటారు. ఇక్కడ మన మైండ్లో మనం ప్రోగ్రామింగ్ చేసుకోవాలి. అందరూ నాలానే ఉండాలి, అందరూ నేను చెప్పిన రోలే ఫాలో అవ్వాలంటే అది కాదు మై డియర్ ఫ్రెండ్స్. సో వాళ్ళు ఇలా ఉన్నారు, వీళ్ళు అలా ఉన్నారు, నో మై డియర్ ఫ్రెండ్స్, వాళ్ళు సరిగ్గానే ఉన్నారు. ఇక్కడ ఫోకస్, మీరు నెగటివిటీ పైన ఫోకస్ చేస్తే మీకు అదే కనబడుతుంది, రైట్? వాళ్ళలో ఏం మంచి ఉందో చూడండి. వాళ్ళలో ఏం మంచి ఉందని ఫోకస్ చేస్తే మీరు వాళ్ళని అప్రిషియేట్ చేయగలుగుతారు, వాళ్ళని ప్రేమించగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ కింద టైప్ చేయండి రిలేషన్షిప్ అని టైప్ చేయండి. సో రిలేషన్షిప్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే మనం పర్సన్ని ప్రేమించాలి, వాళ్ళ యొక్క ఇన్కంప్లీట్నెస్ని ప్రేమించాలి. అందరూ కూడా పర్ఫెక్ట్గా ఉండాలనుకోవడం ఇట్ ఈస్ మూర్ఖత్వం అండి మై డియర్ ఫ్రెండ్స్. సో లవ్ అంటే వేరే వాళ్ళని కంట్రోల్ చేయడం కాదు, లవ్ అంటే వేరే వాళ్ళని సపోర్ట్ చేయడం, రైట్? ప్రతి వ్యక్తికి ఒక సోల్ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. ఆ సోల్కి ఓన్ పర్పస్ ఉంటుంది, రైట్? వాళ్ళ పర్పస్ ప్రకారంగానే వాళ్ళ బిహేవియర్ ఉంటుంది. మీరు ఎవరిని కంట్రోల్ చేసినా, మీరు ఎంత ఫ్రిక్షన్ చేసినా, మీరు ఎన్ని రూల్స్ పెట్టినా, అక్కడ వాళ్ళు ఎలా ఉంటారో, వాళ్ళ వాళ్ళ యొక్క జర్నీ ఏంటో వాళ్ళు అలానే ఉంటారు. సో ఫ్రెండ్స్, దీనివల్ల మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో ఎవరిని కంట్రోల్ చేయకండి, ఎవరిని ఫోర్స్ చేయకండి, జస్ట్ స్టార్ట్ విత్ అన్కండిషనల్. ఎప్పుడైతే అన్కండిషనల్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా చేంజ్ అవుతారు. దీనికి చాలామంది క్వశ్చన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేనేం చెప్తానంటే ఫర్గివ్నెస్ అండ్ లవ్ ఈ రెండు కూడా కనెక్టెడ్గా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, లవ్ అంటే రెస్పాన్స్ కాదు, లవ్ అంటే రెస్పాన్సిబిలిటీ, రైట్? సో మీరు ఏదైతే లవ్ ఇస్తున్నారో ఆ పర్సన్కి, ఆ థింగ్కి, ఏదైనా సరే అది మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. సో మీరు ఇచ్చే లవ్, మీరు ఇచ్చే కేర్, మీరు ఇచ్చే అప్రిసియేషన్ ఏదైనా సరే అది మళ్ళీ మీ దగ్గరికి వస్తుంది. ఎందుకంటే చివరికి మనం ఏదైతే ఇస్తున్నామో అది మళ్ళీ మనకు తిరిగి వస్తుంది. సో ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే ఏంటి? మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మీరు ఎలా ఉంటున్నారో అనేదే స్టేట్ ఆఫ్ బీయింగ్. అదే మిమ్మల్ని అట్రాక్షన్ అయ్యేలా చేస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి బ్యూటిఫుల్ స్టోరీస్, బ్యూటిఫుల్ కాంటెంట్ కావాలంటే కోచ్ నరేంద్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కింద టైప్ చేయండి ఐఎమ్ అ లవింగ్ బీయింగ్, ఐఎమ్ అ పవర్ఫుల్ లవింగ్ బీయింగ్ అని టైప్ చేయండి. ఎక్స్పెక్టేషన్ని తగ్గించుకోండి, అప్రిసియేషన్ని పెంచండి, లవ్ని పెంచండి, కంపారిజన్ని తగ్గించండి. వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఎలా ఉన్నారు, కంపారిజన్ తగ్గించండి, కనెక్షన్ని మాత్రం పెంచండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే కనెక్షన్ ఎక్కడ ఉంటుందో, లవ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే అట్రాక్షన్ ఉంటుంది, అక్కడ మాత్రమే లైఫ్ ఉంటుంది. సో ట్రూ లవ్ అనేది ఎదుటి వారి బిహేవియర్ పైన కాదండి. ట్రూ లవ్ అనేది మన హార్ట్లో నుంచి రావాలి, అది చాలా ప్యూర్గా ఉంటుంది. ఎస్, మీరు ఎప్పుడైతే ప్యూర్గా ఉంటారో, మీ హార్ట్ ఎప్పుడైతే ప్యూర్గా ఉంటుందో అప్పుడు మీరు బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆటోమేటిక్గా మీరు అనుకున్నది మేనిఫెస్ట్ చేయగలరు. ఫ్రెండ్స్, కింద టైప్ చేయండి ఐ లవ్ మై సెల్ఫ్, ఐ లవ్ అదర్స్. ఎందుకంటే మనని మనం ప్రేమించాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించాలి. ఇలాంటి బ్యూటిఫుల్ కాంటెంట్ కావాలంటే ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వండర్ఫుల్ వర్క్షాప్స్ జరుగుతుంటాయి కోచ్ నరేంద్ర కమ్యూనిటీలో ఉండండి. అండ్ లెట్స్ జాయిన్ ఫర్ దిస్ వర్క్షాప్. లెట్స్ క్రియేట్ దిస్ లైఫ్ అ బెటర్ ప్లేస్. లెట్స్ క్రియేట్ ద వరల్డ్ అ బెటర్ ప్లేస్ టు లివ్. థ్యాంక్ యూ సో మచ్.